పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే చర్చ కావాలని ఇన్ని రోజులు అడుగుతున్నారో ఆ చర్చ ఆరంభమైంది. రాజ్నాథ్ సింగ్ దీని మీద తొలుత చర్చని ప్రారంభించారు. ఎందుకంటే ఆయనే రక్షణ మంత్రి కాబట్టి. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అంటూ బిగిన్ చేసి మతం పేరడిగి మరి పర్యాటకులను కాల్చి చంపారు. ఆపరేషన్ సింధూర్కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ని వణికించిన ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన పీఓకే పాక్లోని ఉగ్ర స్థావరాల మీద దాడులు జరిపారు. మన సైనికులు 7 ఉగ్ర శిబిరాలని పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారు. సింధూర్ అనేది వీరత్వానికి శౌర్యానికి ప్రతీక. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత. ఆపరేషన్ సింధూర్ తర్వాత